రాహువు కేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు మనము తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై పరిహారాలను చేసుకోవాలి. పరిహారాలను చేసుకుంటూనే మన చేతిలో ఉన్నటువంటి కర్తవ్యాలను, అంటే మనము ఏ విధంగా రెక్టిఫై చేసుకోగలము అనేటువంటి విషయం పైన కూడాను మనస్సు నిలపాలి. అంటే రాహువు కొన్ని ప్రతిబంధకమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాడు. మనస్సును చంచలంగా ఉంచుతాడు. కాబట్టి మనస్సును కట్టడి చేసుకోవడానికి ఒక ధ్యానం లాంటిది, ఒక యోగా ఇలాంటివి చేసుకోవడం మూలకంగా మనము శారీరకంగా కొన్ని పరిహారాలను, వాటిని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక రెండవది, భగవంతుడి అనుగ్రహం కొరకై కొన్ని పరిహారాలు. మొట్టమొదలు ఏం చేయాలి? రాహువు ప్రతికూలంగా ఉన్నప్పుడు, ప్రతికూలము అనంటే జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, చతుర్థం అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, పంచమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, సప్తమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, నవమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, దశమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వాదశంలో సంచరిస్తున్నప్పుడు, అంటే ప్రతికూలమైనటువంటి స్థానాలే రాహువుకు ఎక్కువగా ఉన్నాయి. 3, 6, 11 ఈ 3 స్థానాలే రాహువుకు శుభాన్ని కలిగించేటువంటి స్థానాలు. అయితే రాహుకేతువులకు ప్రత్యేకమైనటువంటి స్థితులు ఉన్నాయి. వాళ్ళు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశ్యాధిపతి యొక్క అనుకూలత ఎలా ఉంది అనేటువంటిది కూడాను మనం లెక్కలోకి తీసుకుంటాం. కాబట్టి ఇన్ని స్థానాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి భయం మనకు లేకుండా మనము ఈ రాహు మూలకంగా ముఖ్యంగా జపం, రాహువుకు మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటిది అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. జప సంఖ్య ఈ రాహువుకు 18,000 సార్లు శాస్త్రంలో చెప్పబడి ఉంది. 18,000 సార్లు మీరు జపించినట్టయితే రాహు అనుకూలించి రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. అయితే 18 సార్లు మీరు చేయడం అనేటువంటిది ఒక రోజులో అయ్యే వ్యవహారం కాదు. కనుక మీరు స్వయంగా చేసుకోవడం చాలా ఉత్తమము. మీరు చేసుకోలేని పక్షంలో వేరే వాళ్లను నియోగించి మీరు చేయించడము మంచిది. ప్రథమంగా మీరు చేసుకోవడమే మంచిది. కాబట్టి మీరు ప్రతినిత్యం కూడాను ఒక 18 సార్లు రాహు మూలమంత్రాన్ని జపించండి. తర్వాత మినుములు దానం ఇవ్వండి. మినుములను దానం ఇచ్చినట్టయితే ఈ రాహువు ప్రీతి చెందుతాడు. గోమేధికం ధరించండి. రాహువుకు అధిష్టాన దేవత దుర్గామాత. దుర్గామాతను పూజించండి. దుర్గా దేవాలయానికి వెళ్ళండి. మహాకాళి, మహాసరస్వతి, మహాస్వరూపిణి అయినటువంటి ఆ అమ్మవారిని పూజించండి. దుర్గామాతను పూజించడం మూలకంగా మీకు భయభ్రాంతులు లేకుండా అమ్మవారు మిమ్మల్ని కాపాడతారు. కాబట్టి రాహు ప్రీత్యర్థమై దుర్గాదేవిని తప్పకుండా పూజించండి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఈ విధంగా మీరు రాహు కొరకై చేయండి. ఇక కేతువు విషయం ఆలోచించినట్టయితే కేతువుకు కూడాను ఇవే స్థానాలు ప్రతికూలమని శాస్త్రం చెప్పింది. 3, 6, 11 స్థానాలు అనుకూలం. అనుకూలంగా ఉన్నప్పుడు మీరు చేయవలసినటువంటి అవసరం లేదు. ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మట్టుకు తప్పకుండా మీరు పరిహారాలు చేసుకోవడం మంచిది. కేతు ప్రీత్యర్థమై పలాశ పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని 7,000 సార్లు జపించాలి. 7,000 సార్లు అనంటే మీకు ఒకరోజు 2 రోజులలో అయ్యేది కాదు. మీకు దైనందిక కార్యక్రమాలు ఉంటాయి. ఉద్యోగరీత్యా మీరు పనులలో నిమగ్నమై ఉంటారు. వ్యాపారస్తులు వ్యాపారంలో నిమగ్నమై ఉంటారు. వివిధ పనులలో మనం నిమగ్నమై ఉంటాం. కాబట్టి ఈ 7,000 సార్లు ఒకసారి చేయడం మనకు సాధ్యం కాదు. కనుక ప్రతినిత్యం కూడాను మనం స్మరిస్తూ ఉండాలి, కీర్తిస్తూ ఉండాలి. కనీసం 7 సార్లు మీరు ప్రతినిత్యం కూడాను ఆ కేతు భగవానునికి ఈ శ్లోకాన్ని మీరు జపించండి.
తర్వాత గణపతి కేతువుకు అధిష్టాన దేవత కాబట్టి గణపతిని పూజించండి, గణపతి దేవాలయానికి వెళ్ళండి. మీకు ఆటంకాలు రాకుండా గణపతి మిమ్మల్ని కాపాడుతాడు. ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి. ఉండ్రాళ్ళను మీరు ఆ నైవేద్యాన్ని మీరు ప్రసాదంగా తీసుకొని సేవించండి. అప్పుడు ఆ గణపతి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తర్వాత కేతువుకు ఉలువలు దానం ఇవ్వండి. తర్వాత వైడూర్యం అనేటువంటిది ఉంటుంది, ఆ వైడూర్యాన్ని ధరించండి. ఇవి చేసినట్టయితే రాహు కేతువుల మూలకంగా మనకు ప్రతికూలమైనటువంటి స్థానాలలో సంచరిస్తున్నటువంటి దుష్ప్రభావము దూరం అవుతుంది. కనుక పరిహారాలు తప్పకుండా చేసుకోండి, దైవభక్తి పెంచుకోండి. ఆ దైవాన్ని, అమ్మవారిని, గణపతిని ప్రతినిత్యం కూడాను మీరు స్మరించండి, కీర్తించండి, స్తోత్ర పారాయణాలు చేయండి. తద్వారా రాహు కేతువులకు సంబంధించినటువంటి దుష్ప్రభావం దూరం అవుతుంది.